తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి, గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది, ముఖ్యంగా 4 గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది, ఈ 4 గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి 1 మంత్కి మారుతాడు ప్రతి నెల, అలాగే బుధుడు 20 డేస్, శుక్రుడు 20 రోజులు, అలాగే కుజుడు 45 రోజులు, అలాగే శుక్రుడు 20 రోజులు, చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు. ఒక మెయిన్గా మటుకు గురువు, రాహు, కేతు, శని అండి. ఈ 4 కూడా ఏడాది పాటు ఇంచుమించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. అలాగే రాహు ఉన్నారనుకోండి, కేతు 1.5 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది. అలాగే శని ఉన్నారంటే 2.5 ఇయర్స్ మారుతారన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు, రాహు, కేతు, శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి. ముందుగా శని వచ్చేసి మనకి 30వ తారీఖు మార్చి నెల 2025 నుంచే మనకి కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు ఉగాది అయింది, అదే రోజు శని కూడా మారుతున్నారు. అలాగే రాహు, కేతులు వచ్చేసి మనకి 18 మే 2025. రాహు మారంటే కేతు కూడా మారుతాడు. అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. ఎవరైనా చేతితోటి వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం, లేదంటే రాహుకి 3 గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి. సో ఎప్పుడు అలా కాదండి, రాహు ఆపోజిటే కేతు ఉంటారు. ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందన్నమాట. కాబట్టి రాహుకేతువులు మటుకు ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు. అతనేమో 18 మే 2025 నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏనార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు 18th మే నుంచి. నెక్స్ట్ వచ్చేసి మన గురువు, ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు గురువు మార్పు మళ్ళీ వస్తుంది. గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి. ఇదే రూల్ అనమాట. సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మారుతాడు మనం అనుకుంటుంటాం. మన జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో, లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటాం కదా. సో అందరూ అనుకుంటుంటారు అబ్బాయి ఎప్పుడు మన రాశి నుంచి 2nd హౌస్ వస్తుంది, ఎప్పుడు మన రాశి నుంచి 5th, 7th, 9th, 11th వస్తుంది. సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు, సంతానం లేని వారు ఉంటారు, ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే ఫారెన్ విజిట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు, కొత్త జాబ్ గురించి, ప్రమోషన్స్ గురించి, అలాగే సంతానం, గృహం, వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోటే చెప్పాలన్నమాట. కొన్ని రాశుల వాళ్ళకి లాస్ట్ 2 ఏళ్ళు లేదనుకోండి, ఈ ఏడాది ఉంటుంది. అంటే ఆ ఏడాది వాళ్ళకి 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9 కానీ, 11లోకి వచ్చినప్పుడు ఆ సంవత్సర కాలం పాటు. ఓవరాల్ గా అంటే ఈ 4 గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కానివ్వండి? అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపార కారకుడు ఎవరికైనా సరే. ఆర్థికానికేమో బుధుడు అవుతాడు, అలాగే గురువు కూడా అవుతాడు. గురువు వచ్చేసి మనకి సంచారం మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు అండి. సో ఎప్పుడైతే మిథున రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడో, అంటే ఆ మిథున రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడు. సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు? వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మీన రాశిలోకి వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని, గురువు, కేతు కూడా అండి. అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాశి అయిన మీన రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం 2.5 years పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ అలాంటి చోటు చేసుకుని అలాంటివి ఉండవు. అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడు అన్నమాట కర్కాటక రాశిలో ఈ మే, జూన్ ఆ సమయాల్లో. ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు.
గురుగారు, మరి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఈ 4 గ్రహాలు ఎంత సపోర్టివ్ గా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మేషరాశిలోకి వస్తుంది. వీరి మటుకు కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటిదాకా వీళ్ళకి గురుబలం, శనిబలం, రాహుబలం, కేతుబలం పరిపూర్ణంగా ఉండేవి. ప్రస్తుతం మటుకు గురుబలం తగ్గింది, ఎందుకంటే తృతీయ స్థానంలోకి వచ్చాడు. అలాగే శని వచ్చేసి ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది. 30th మార్చి నుంచి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. కాబట్టి వ్యయ స్థానంలోకి శని వస్తున్నాడు. రాహుని తీసుకుంటే మనకి లాభస్థానంలోకి వస్తున్నాడు, అది పర్వాలేదండి. అలాగే కేతు వచ్చి మనకి పంచమ స్థానంలో ఉన్నాడు, అది కూడా పర్లేదు. సో రాహు కేతుల బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఏలినాటి శని ఎఫెక్ట్ మనకు ఖచ్చితంగా, అంటే ప్రస్తుతం వెంటనే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఫస్ట్ 2.5 years మటుకు మిశ్రమంగా ఉంటుంది, తర్వాత మటుకు కొంచెం ఉధృతంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడికి శనికి అస్సలు పడదు. ఇంకోటంటే మేషరాశిలోనే శని నీచ స్థానం అనమాట. సో కాబట్టి ఆ సెకండ్ ఫేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు శని నీచ స్థానంలో అక్కడ ఉంటాడు కాబట్టి మేషరాశి వారికి అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మటుకు ఈ 2.5 years మిశ్రమంగా ఉంటుందని అనుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకి అయితే గడిచిన కాలాన్ని వాళ్ళు స్మరణ చేసుకుంటుంటే బెస్ట్. మే 15 దాకా మనకు ప్రస్తుతం గురుబలం ఉంది కాబట్టి ఈ 2 నెలల మటుకు కొంచెం ఏమైనా బాగా హార్డ్ వర్క్ చేస్తే కనుక ఉద్యోగం విషయంలో కానివ్వండి, వివాహ విషయం కానివ్వండి, సంతానం విషయం కానీ ఇవన్నీ ఏమైనా కూడా బాగా వెంటనే కష్టపడితే కనుక మే 15 దాకా ఛాన్స్ ఉంది. ఒకసారి గురుబలం తగ్గిపోయిందంటే కనుక బాగా కష్టపడితే కానీ పని అవ్వదు. ఇప్పుడు వెంటనే అవ్వడానికిను ఒక 6 నెలలు ఏడాది తర్వాత అవ్వడానికి చాలా తేడా ఉంటుంది. సో గురుబలం ఎప్పుడైతే ఉందో లాస్ట్ ఇయర్ అంతా కూడా ప్రతి మాస ఫలితంలో చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం మేషరాశి వాళ్ళకి. గురుబలం ఉంది, శని బలం ఉంది, రాహు బలం ఉంది, కేతు బలం ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు అంటే వెంటనే వాళ్ళు కనుక పని స్టార్ట్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన తప్పకుండా వాళ్ళకి పనులన్నీ జరిగి ఉండేవి. కొంతమంది మ్యాక్సిమం చాలామందికి జరుగుతూ ఉంటాయి, కానీ కొంతమంది బద్దకించేవాళ్ళు, తర్వాత చూద్దాం అనేవాళ్ళు, మనకేం ప్రాబ్లం లేదు మనకి ఆటోమేటిక్గా జరుగుతుంది అనుకున్నాం. అలాంటి వాళ్ళకి మటుకు గురుబలం మటుకు కొంచెం ఇబ్బంది పెడుతుందన్నమాట. అది డిలే అవుతుందండి. ఏదైనా సరే ఏది జరగక మాందండి, ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. కానీ ఏంటంటే మనస్ఫూర్తిగా చేసింది ఏంటంటే డిలే లేకుండా ఉంటుంది. మనస్ఫూర్తిగా చేసిందేను, మంచి సమయంలో చేసిందేను, దైవబలం దైవానుగ్రహం ఉన్న సమయంలో మనం చేసే పని ఏదైనా సరే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది అన్నమాట. గురుగారు, గురుబలం ఉంది అని అంటున్నారు కదా, ఎంతవరకు తక్కువ ఉంటుంది? ఎందుకంటే 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నంతసేపు గురువు సత్ఫలితాలను ఇచ్చాడని. తృతీయం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, తృతీయ స్థానం అంటే జనాల సహాయ సహకారాలు, అలాగే గోల్డ్ స్థానం, అలాగే మనకన్నా చిన్న బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఏముందో అది తమ్ముడు స్థానం కానీ సోదరి స్థానం కానీ, సో వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే జనాల సహాయ సహకారాలు ఉంటుంది. కానీ గురుబలం మటుకు మనకు 50% ఉన్నట్టమాట. సో 50% లేనట్టే. కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. ఇంకోటి ఏంటంటే మేషరాశికి యోగకారకుడు, భాగ్యాధిపతి, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమే గురువు అండి. సో అలాంటి గ్రహం అయిన గురువు మనకి తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తారన్నమాట. సో గురుబలం మటుకు మిశ్రమంగా ఉందని మనం అనుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి? ప్రస్తుతం అయితే ఆరోగ్యం బాగానే ఉంటుందని. ఎందుకంటే ఏలినాటి శని మొన్నే అంటే ఇప్పుడు 30th మార్చి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఎఫెక్ట్ దానిది ఏమి ఉండదు. నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు మటుకు ఆరోగ్యం, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. సో ఏలినాటి శని ఇప్పుడే ప్రారంభం అవుతుంది. మరి స్థానచలనం కూడా ఉంటుందా వీళ్ళకి? ఇప్పుడే స్టార్ట్ అవుతుందా? ఈ విషయంలో కూడా స్థానచలనం తప్పకుండా ఉంటుందండి. ఒకసారి ఏలినాటి శని స్టార్ట్ అయిందంటే తప్పకుండా స్థానచలనం ఉంటుంది. అది ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే వేరే ఊరికి వెళ్ళడం కానీ, లేదంటే ఫారెన్కి మొత్తానికి షిఫ్ట్ అయిపోవడం కానీ, ఫారెన్లో జాబ్ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా అవకాశం ఉంది. కాబట్టి ఫారెన్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇది సరైన సమయం అనమాట. సో వారు బాగా కష్టపడితే ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళేందుకు అవకాశం ఉంది. అలాగే ఉన్నత చదువు గురించి ఎవరైనా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత చదువు గురించి ట్రై చేస్తే వాళ్ళు కూడా తప్పకుండా ఫారెన్ వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎటువంటి పరిహారాలను పాటించాలంటారు? ఏలినాటి శని కోసం, గురు బలం కోసం ఎలాంటి పరిహారాలు? ప్రస్తుతం ఏంటంటే గురువు పర్వాలేదని తృతీయ స్థానంలో ఉన్నా కూడా శనికి మటుకు తప్పకుండా పరిహారాలు చేసుకుంటే మంచిది. ఇప్పటి నుంచి ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడండి, శనికి కుజుడికి అస్సలు పడదన్నమాట. కాబట్టి మనం ముందు నుంచే అలర్ట్ అవుతే కనుక మంచిది. కాబట్టి ప్రతి శనివారం ఇంకా మన చేతిలో ఉన్నది విద్య ఒకటే మేడం, ప్రతి శనివారం ఉపవాసం అనేది ఉండడం చాలా మంచిది. సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు, అందరూ చెప్తారు ఉపవాసం ఉంటే కనుక చాలా మంచిదని. ఇది ఎప్పటి నుంచో మన ఋషులందరూ చెప్తారు. కాబట్టి ఏదైతే గ్రహం బాగాలేదో ఆ రోజున మనం ఉపవాసం ఉండడం చేతన నేను మాడిపోయి ఉంటున్నాను, నేను కడుపు కాలిపోయి ఉంటున్నాను, సో అప్పుడు ఆ ఎఫెక్ట్ ఏం పడదన్నమాట. పోలే పాపం వాడు మన గురించి ఇదిలో ఉన్నాడని చెప్పి ఆ ఎఫెక్ట్ కూడా ఎక్కువ పడదు. కాబట్టి ఉపవాసం పరిపూర్ణంగా ఉంటే కనుక తప్పకుండా ప్రతి శనివారం ఇప్పటి నుంచి 7.5 ఏళ్ళు ఫిక్స్డ్గా పెట్టుకుంటే సరిపోద్ది. ఏలినాటి శని అయ్యేదాకా మనం ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే శివుణ్ణి లేదంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు శివుడు అష్టోత్తరం కానీ లేదంటే ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకున్నా కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం,
ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురువుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించుకుంటే బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.